సమయంలో ప్రభా నీ సన్నిధిలో చేరినాయన అయ్యా ప్రార్థించటకు తండ్రి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తుతులు స్తోత్రములైన మరి ముఖ్యంగా నీ రక్తంలో కడుగు మరి నాయన నీ బిడ్డలుగా చేసుకుని నాయన తండ్రి అని పిలుచుటకు నాయన నీకు ఇచ్చిన యోగ్యతను బట్టి నీకు స్తుతులు స్తోత్రములైన ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామను ప్రార్థిస్తే తండ్రి అయ్యా వారి మధ్యలో ఉంటానని చెప్పే దేవుడు తండ్రి మరి ముఖ్యంగా మీరు మా మధ్యలో ఉన్నారు తండ్రి నాయన అయ్యా మా ప్రార్థన ఆలకించిన దేవాన్ని స్తుతులు స్తోత్రం నాయన మరి ముఖ్యంగా మా విధేతలు మా తప్పులు దయతో మమ్మల్ని క్షమించండి నాయన అయ్యా మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకు మీరు జవాబును దయచేయండి ప్రభు నాయన అయ్యా ఆత్మతో సత్యముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ వివేకంతో నీ పూర్ణ హృదయంతోనైనా అయ్యా ప్రార్థించమని చెప్పా ప్రభు ఈ సమయంలో నీ సన్నిధిలో ప్రార్థించుటకునైనా నీకు ఇచ్చిన యోగ్యతను బట్టి నీ స్తోత్రం నైనా ఇప్పుడు పాటలో ఉంచుండగానైనా అయ్యా నేను స్తుతించటకునైనా మిమ్మల్ని ఆరాధించటకు నీకు ఇచ్చిన సమయం బట్టి నీ స్తుతులు స్తోత్రం ప్రభు నాయన ఈ సమయంలోనైనా ప్రతి ఒక్క విషయంలో మీరు తోడుగా ఉండండి నాయన ప్రతి ఒక్క బిడ్డని పేరు మీరు జ్ఞాపకం చేసుకోండి మరి ముఖ్యంగా నాయన అయ్యా వాక్య జానం నిలుచున్న వ్యాఖ్యం మీనైనా మా హృదయంలో పదిలపరచుకున్నాయన సిద్ధానుసారంగా నడుచుకున్నాయన మాకు జ్ఞానాన్ని పొందించండి తండ్రి అయ్యా నీ వాక్యంతో మమ్మల్ని ఆత్మతో నీ ప్రభుత్వం నీ పరిశుద్ధాత్మతో మిమ్మల్ని నింపండి ప్రభావ నీ బిడ్డలుగా చేసుకుని నడుపుకుంటున్నాను తండ్రి నాయన అయ్యా ఎంతమంది అయితే నాయన అయ్యా ఈ వాక్యం ఇచ్చినారు ప్రతి ఒక్కరి హృదయంలో నాయన మీరు ఆ వాక్యాన్ని ఫలించండి తండ్రి నాయన ద్రాక్ష వల్లినైనా అయ్యా తీవ్రమైన నాయన మీలో ఫలించే బిడ్డలుగా ఉండటకునైనా మీరు మాకు సహాయం చేయమని అనుకుంటున్నాం తండ్రి అయ్యా బిడ్డలకి మీరు జ్ఞాపకం తీసుకున్నాయినా అయ్యా బిడ్డ నీ ఆత్మతో నీ కృపతో నీ శక్తితో మీరు చెప్పండి నాయన వాక్యం చెప్పుతుండగా బిడ్డ మీరు ఇంకా నీ ఆత్మతో నీ పూర్ణ ఆత్మతో బిడ్డకు దయచేయండి నాయన అయ్యా ఏం చెప్పాలి ప్రభావ మీరుండి నాయన మీరు మాట్లాడండి ప్రభావ నాయన ప్రతి ఒక్క దానిలో మీరు ఉండండి నాయన అయ్యా ఎవరెవరైతే నాయన లాభేసిన సకాలంలో వచ్చిందని నేను ఆరాధించటకునైనా వారు కూడా మీరు సమయం దయచేయండి వచ్చే వారు కూడా మీరు దీవించమని పేరు ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండి వారిని కూడా జ్ఞాపకం చేసుకుని చిన్న ప్రార్థన ఈ సన్నిధికి చేర్చుకోమని మా ప్రభుత్వం యేసుక్రీస్తునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయం దేవుని సన్నిధిలో మనం చేయబోతుండగా దేవుని యొక్క అద్భుత కార్యములు మన యొక్క జీవితంలో ఎంతవరకు జరిపించినటువంటి దేవుని బట్టి మనం దేవునికి స్తోత్రం చెల్లిస్తూ మన యొక్క ఆదివారం సమయంలో దేవుని ఈ విధంగా మనము ఆరాధించడానికి దేవుడు ఇచ్చినటువంటి ఘనమైనటువంటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ మనమందరము ఈ యొక్క ఆరాధనలో పాల్గొందాం. దేవునికి స్తోత్రం. మొదటిగా యేసుక్రీస్తు నాకు బలమై నాకెంతో ఆనందం ఈ పాటను పాడి మనం దేవుని స్తుతిద్దాం. యేసుక్రీస్తు నాకు బలమాయే నాకెంతో ఆనందం. యేసుక్రీస్తు నాకు బలమాయే నాకెంతో ఆనందం. ఎంతో చలి పరిస్థితిలో తన శక్తితో నింపాడు నా హృదయ
ఆయనకు అనేకమైనటువంటి నామములు ఉన్నవి. ఆ యొక్క నామములను తలుచుకుంటూ ఈ పాటను పాడుకుందాం. ఆరాధించదము యేసయ్య, ఆరాధించదము. మనమందరము కలిసి ఈ యొక్క పాటను పాడి దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించదము. సత్యదేవుడా వందనము, నిత్యదేవుడా వందనము.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ పాటను పాడుతూ దేవుని నామాన్ని మేము పడుతాం. దేవుని యొక్క ప్రేమ విస్తారమైనగా ఉన్నది మన జీవితాల్లో. కాబట్టి ఆయన చేసినటువంటి మేళను బట్టి మనము దేవునికి కృతజ్ఞతగా లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నేను పాడేదాను. ఈ పాటను పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాము.
లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ praise you, we glorify you, we honor you, Lord. షారోను పుష్పమా, క్రీస్తేసుని సంగమా, వెలుగొందు జీవములో ప్రభు యేసుని నీడలో ఆభరణం ఆత్మవరం ధరించుమా. ఎస్, దేవుని యొక్క ఆత్మ సంచకరువును మనకు ధరించి హల్లెలూయా దేవుని కోసం మన జీవితం
ప్రైజ్ గాడ్, హల్లెలూయా. పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం అందరం కలిసి. షారోను పుష్పమా క్రీస్తేసుని సంగమా. షారోను పుష్పమౌ క్రీస్తేసుని సంగమా, వెలుగొందు జీవములో ప్రభు యేసుని నీడలో, ఆభరణం ఆత్మబలం ధరించుమా, జీవజలం ప్రవహించి యేసునిలోకి. షారోను పుష్పమౌ క్రీస్తేసుని సంగమా. పరితంతుల సితారనాదం వినిపించు మధురముగా, పలురీతుల స్మరించు యేసే నీకు నాదుగా. పరితంతుల సితారనాదం వినిపించు మధురముగా, పలురీతుల స్మరించు యేసే నీకు నాదుగా. పరమాత్మకు నీ సర్వం అర్పించు అర్పణగా, పరమానందముతోనే ఆరాధించు సత్యమును నడిపించు ప్రభు యేసే ఆనందముతోనే. షారోను పుష్పమౌ క్రీస్తేసుని సంగమా. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తూ పాడొచ్చు. ప్రభు పాదమును అరుదించు ఆత్మతో నిండిన వేగముతో, కరుణాత్ముని ధ్యానించు అమర ప్రభావము రుచి చూడు. ప్రభు పాదమును అరుదించు ఆత్మతో నిండిన వేగముతో, కరుణాత్ముని ధ్యానించు అమర ప్రభావము రుచి చూడు. ప్రణదల్లి పాపమును క్షమించాగోరెదమా, అపరాధములెంచదని మన్నించు ప్రభు యేసే, ప్రతి పాపం తొలగదని ఆనందించుమా. షారోను పుష్పమౌ క్రీస్తేసుని సంగమా, వెలుగొందు జీవములో ప్రభు యేసుని నీడలో, ఆభరణం ఆత్మబలం ధరించుమా, జీవజలం ప్రవహించే యేసునిలోకి. షారోను పుష్పమౌ క్రీస్తేసుని సంగమా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సమయమందు మన మధ్యలో ఉన్నటువంటి క్వైర్ టీం వారి ముందుకు వచ్చినట్లయితే శామ్తో కలిసి మరి షారన్, జాయ్స్ అండ్ షెర్లీ, they will sing this song, O Lord my God, when I am in awesome wonder. Hallelujah. We praise you, Lord. ఆయన చేతి హస్తములను మనం తలుచుకుని దేవుని స్తుతించేటువంటి వేళ, హల్లెలూయా, సృష్టి యావత్తు ఆయనను కొనియాడుతూ ఉన్నది. దేవుని స్తుతి.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. చక్కగా పాడి దేవుని నామాన్ని మహిమపరచగలిగారు బట్టి దేవునికి స్తోత్రం. మనం అందరం వచ్చిపోయి ఈ పాటలు పాడుకుందాం. అందరం లేచినట్లయితే మన దేవుడు అద్భుతకరుడు, ప్రేమ స్వరూపుడు, జగతికి రక్షకుడు మన యేసు పాడి దేవుని నామాన్ని కనపరుస్తాము. హల్లెలూయా. అద్భుతకరుడా, ప్రేమ స్వరూపుడా, జగతికి రక్షకుడా, నా యేసు దేవుడా. అద్భుతకరుడా, ప్రేమ స్వరూపుడా, జగతికి రక్షకుడా, నా యేసు దేవుడా. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే, విరతము నా తండ్రి. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే, విరతము నా తండ్రి. అద్భుతకరుడా, ప్రేమ స్వరూపుడా, జగతికి రక్షకుడా, నా యేసు దేవుడా. We praise you, Lord. సింహాసనమందు మీరు ఉన్నారు. పరమండలము నీ సింహాసనము, భూలోకము నీ పాదపీఠము. పరమండలము నీ సింహాసనము, భూలోకము నీ పాదపీఠము. తిరిగి నలిగిన నావిన హృదయము నీకు ఆలయమా. దేవా నీకిది స్తుతియాగము, నీకు ఆలయమా. దేవా నీకిది స్తుతియాగము. అద్భుతకరుడా, ప్రేమ స్వరూపుడా, జగతికి రక్షకుడా, నా యేసు దేవుడా. నీ ఆజ్ఞలునే పాటించుటకు, నీకు ప్రియముగా జీవించుటకు. నీ ఆజ్ఞలునే పాటించుటకు, నీకు ప్రియముగా జీవించుటకు. నీ రాజ్యములో కోరుకొంటిని. దేవా కోరిక తీర్చు ప్రభు. కోరుకొంటిని. దేవా కోరిక తీర్చు ప్రభు. అద్భుతకరుడా, ప్రేమ స్వరూపుడా, జగతికి రక్షకుడా,
ఆరాధించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ ధన్యతను బట్టి మీకు స్తోత్రం నాయన. మీరు ఎన్నుకున్నారు నాయన, మీరు పిలిచారు నాయన. మీ యొక్క సేవార్థమై మీ యొక్క కార్యములను నాయన ప్రభా మా యొక్క జీవితంలో నాయన మేము పొందుకున్నటువంటి మేళను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంత గొప్ప రక్షకుడు నాయన మీరు మాతో ఉన్నందుకు బట్టి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఆరాధనకు పాత్రుడు నాయన. ఈ సమయం అది కూడా ప్రభా మీ యొక్క బలమైనటువంటి ప్రసన్నతను బట్టి మీకు స్తోత్రం నాయన. మేము రాకపోతే నాయన మా కోసం ఎదురు చూస్తూ నా బిడ్డలు నా కొరకు వస్తున్నారు నాయన ప్రభా. నిజమే నాయన ప్రభా, మరి మీ సన్నిధికి వచ్చినటువంటి మమ్మల్ని అందరినీ కనపరిచి తృప్తిపరిచేటువంటి దేవా మీకు స్తోత్రం. మీకు ఆత్మీయ ఆహారం నాయన బలముగా నిండారులుగా మాకు దయచేసి మీ కృపను భద్రపరిచారు. మీకు స్తోత్రం. ఇంకనైనా ప్రభా చివరి వరకు నాయన మేము మీ యొక్క వాక్యమును బదిలపరుచుకుని మా యొక్క జీవితంలో ప్రతి నడవడికలో మీ కొరకు సాక్షి బిడ్డలుగా నిలవడానికి మీరు సహాయం చేయమని, మీ కృప చొప్పున బ్రతికింప చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున మిక్కిలి దేవునిగా వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయమందు దేవుని యొక్క వాక్యమును మనము చదువుకోబోతున్నాము. మనము దావీదు రాసినటువంటి కీర్తన, మరి దావీదు రాసినటువంటి కీర్తన 22వ అధ్యాయాన్ని మనం చదువుకోబోతున్నాము. ఉత్తరప్రదేశంగా చదువుకుందాము. మరి మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు స్టాండీ జోన్స్ గారు వారి ముందుకు వచ్చినట్లయితే వారు ఈ యొక్క వాక్య భాగం చదువుతుండగా మనం అందరము ఉత్తరప్రదేశంగా చదువుకుందాం. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడవై ఏ జనము కీలాగునా చేసి ఉండాలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. 22వ కీర్తన. ప్రధాన గాయకునికి అయలెత్ షహరు అను రాగం మీద పాడదగినది దావీదు కీర్తన. నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగానున్నావు. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా ఉండలేదు. ఆయనను నీవు నాకు ఉత్తరమివ్వుము. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత ప్రేమింపబడిన వాడను. నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వానిని విడిచునేమో. వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వానిని తప్పించునేమో అందరూ. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసమైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయువాడెవడునూ లేడు, నాకు దూరముగా నుండకుము. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చుచును గర్జించుచునుండు సింహము వలె వారు నోళ్లు తెరచుచున్నారు. నేను పిల్లల వలె మరమేయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ సన్నసప్పి ఉన్నవి, నా హృదయము అంతరంగములో మైనము వలె కలిగి ఉన్నది.
నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను. నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనిచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా, దూరముగా ఉండకును. నా బలమా, త్వరపడి నాకు సహాయము చేయుము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పించు. సింహపు నోట నుండి నన్ను రక్షింపు. గురుపోతుల కుములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచు. సమాజ మధ్యమున నిన్ను కీర్తించుచు. యెహోవా యందు భయభక్తులు గలవారలారా, ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా, మీరందరూ ఆయనను ఘనపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరూ ఆయనకు భయపడుడి. ఆయన బాధపడు వాని దాన్ని చూచి ఆయన అసహ్యపడి అతనికి తన మోహము చాచును. ఆయనను మొరపెట్టగా ఆయన ఆలకించును. మహా సమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను. ఆయన యందు భయభక్తులు గల వారి ఎదుట నా మొక్కుబడులు చెల్లించెదను. దీనులు భోజనము చేసి తృప్తి పొందుదురు. యెహోవాను వెతుకువారు ఆయనను స్తుతించుదురు. మీ హృదయములో తెప్పరిల్లి నిత్యము కీర్తనము. భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకుని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసెదరు. రాజ్యము యెహోవాదే, అన్ని జనులలో ఏలువాడు ఆయనే. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారం చేసెదరు. తమ ప్రాణము కాపాడుకొనలేక మంటి పాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు. రాబోవు తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. అందరము కలిసి చదువుకుందాం. వారు వచ్చి ఆయన దీన్ని చేసినని పుట్టబో ప్రజలకు తెలియజేయుదురు. ఆయన నీతిని వారికి ప్రచురపరచును. దేవుని పరిశుద్ధ వాక్యమును దీవించి ఆమేన్. అందరు దయచేసి కూర్చోండి. దేవునికి స్తోత్రం. ప్రభు నామమున మీ అందరికీ మరొకసారి శుభాభివందనాలు తెలియజేసుకుంటూ దేవుని సన్నిధిలో మనము చేరి ఉంటుండగా దేవుని యొక్క బలమైనటువంటి వాక్యము మనలను ఆవరించి మన యొక్క జీవితాలను ఆశీర్వాదకరముగా మార్చునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ యొక్క వాక్య భాగమును మనం చదువుతుండగా 22వ అధ్యాయము దావీదు రాసినటువంటి కీర్తన. కానీ మనం చూసినట్లయితే ఈ యొక్క సంఘటన సమస్తము మనం చూసినట్లయితే ఈ పూర్తి అధ్యాయము కూడా ఎవరిని సూచిస్తుంది? మన ప్రియుడైనటువంటి యేసునాథుని కూర్చున్నటువంటి ఒక కీర్తనగా కనపడుతున్నది. నిజమే, సిలువలో ఆయన పొందినటువంటి ఆ యొక్క శ్రమను కూర్చున్నటువంటి ఆ యొక్క వివరణ ఇందులో మనకు కనబడుతున్నది. మరి ఈ యొక్క వాక్య భాగాలను మూడు భాగాలుగా మనం చేసుకున్నట్లయితే మొదటి 10 వచనాలు మనం చూసినట్లయితే ఆ యొక్క ఎలాంటి ఒక వాక్య భాగం అంటే ప్రేయర్ ఆఫ్ డెలివరెన్స్, అంటే విడుదలను అనుగ్రహించేటువంటి ఒక ప్రార్థనగా మనకు కనబడుతున్నది. అదేవిధంగా 11 నుంచి 21 వచనాలు మనం చూసినట్లయితే కృపల కొరకైనటువంటి ఒక స్తుతి యాగముగా మనకు కనబడుతున్నది. అదేవిధంగా 22 నుంచి 31 వచనాలు మనం చూసినట్లయితే విమోచనకైనటువంటి ఒక కార్యముగా మనకు కనబడుతున్నది. కాబట్టి మన యొక్క జీవితములో నిజమే మనకి ప్రార్థన జీవితము కావాలి, అదే విధముగా స్తుతి జీవితము మనకి కావాలి. అలాగా మనం దేవుని మనం స్మరించుకుంటూ మన యొక్క జీవితంలో ప్రతి అడుగును మనం ముందుకు వేసినట్లయితే దేవుడు మనలను విమోచించేటువంటి దేవుడిగా కనపడుతున్నాడు. కాబట్టి ఈరోజు మన యొక్క అంశము డెస్టిట్యూట్, అంటే నిరాశ్రయము అనేటువంటి ఆ యొక్క మాట. ఈ యొక్క మాటను మనం చూసినట్లయితే ఈ యొక్క కార్యమును మనము పొంతన చేసుకుంటే సిలువలో యేసు ప్రభు అంతగా దేవుని యొక్క
వైభవాన్ని వదిలిపెట్టి ఆయన మన కోసం వచ్చినటువంటి దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఒక మాట కూడా చెప్తున్నాడు కదా ఆయన వాక్యములో, నక్కలకు గొర్రెలుండేను, ఆకాశ పక్షులకు గూడులుండేను, మనిషి కుమారునికి తలవాల్చుటకైనను స్థలము లేదు. నిజమే కదా. అటువంటి గొప్ప దేవుని యొక్క త్యాగాన్ని మనం ఈ రోజున మనము తలుచుకుంటూ ఈ రోజు మనం ఈ విధంగా స్తుతిస్తూ మనం ఈ విధంగా ఆశీర్వదింపబడుతున్నామంటే కేవలము ఆయన చేసినటువంటి త్యాగాన్ని. నిజమే, మన యొక్క జీవితంలో ఒకరి త్యాగము వలన ఈ రోజు మనము ఈ విధంగా మనం కనపడుతున్నాం. నిజమే, తల్లి మరి ఏ విధముగా తన బిడ్డకు ఒక జన్మనిచ్చి ఆ బిడ్డకు మరి ఆ యొక్క జీవితాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తుందో మనం చూస్తున్నాము. ఇక్కడ కూడా గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, అంటే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. ఇక్కడ మనము చూస్తున్నాము యేసు ప్రభు యొక్క జీవితము. నిజమే, తల్లి అయినటువంటి మరియా గర్భమున పుట్టినటువంటి ఒక దీనుడైనటువంటి ఒక బిడ్డగా మనకు కనపడుతున్నాడు. కానీ అప్పటి నుండి కూడా ఆయన సంరక్షణలో ఉన్నది ఎవరంటే దేవాది దేవుడు. ఎల్లప్పుడూ ఆయన దేవుని సన్నిధిలో చిన్నప్పటి నాటి నుండే మనం చూడవచ్చు ఆయన ఏ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థనగా, లేకపోతే మరి ఆ యొక్క వయస్సునందు కూడా మనం చూసినట్లయితే ఒక గొప్ప మేధావులకు ఉన్నటువంటి జ్ఞానమును మించినటువంటి ఒక జ్ఞానము ఆయనలో ఉన్నది అనమాట. అంటే దేవునిలో ఉన్నటువంటి ఆ యొక్క సన్నిహిత సంబంధాన్ని ఎలాగైతే పెంచుకున్నాడో అలాగా దేవుని యొక్క సంరక్షణలో దేవుని యొక్క నీడలో ప్రతిరోజు బలపడుతూ బలమైనటువంటి ఒక ఆశ్రయం కలిగినటువంటి ఒక చెట్టుగా ఆయన ఎదిగినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాము. కానీ అదే ఏ విధంగా ఒక చెట్టు అయితే మనందరికీ ఆశ్రయాన్ని కల్పిస్తుందో మనం చూడవచ్చు యేసు ప్రభు కూడా ఆ యొక్క చెట్టులో ఒక మానును మీద ఎలాగైతే వేలాడాడో మనకు ఒక ఆశ్రయాన్ని కల్పించడానికి కోసం ఆయన తన్ను తానే బలి చేసుకున్నాడు. కాబట్టి నిజమే, ఒక చెట్టు క్రింద ఏ విధంగా మనము ఆశ్రయం కల్పింపబడుతున్నామో అదే విధంగా అదే చెట్టులో ఉన్నటువంటి ఆ యొక్క మాను చేత ఆయన ఎక్కడైతే సిలువ మీద కొట్టబడ్డాడో ఈ రోజు మనకు ఒక విమోచన కలుగుతున్నది. ఈ యొక్క విమోచనను మనము ఏ విధముగా మన యొక్క జీవితాల్లో దీనిని తీసుకుంటున్నాము. మనము ఈ యొక్క ఎవరన్నా ఏదో ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారనుకోండి, ఆ గిఫ్ట్ కాస్ట్లీగా ఉన్నదంటే ఏం చేస్తాము, తీసుకెళ్లి జాగ్రత్తగా లోపల పెట్టుకుంటాం. అదే మామూలు గిఫ్ట్ అనుకోండి, ఎక్కడ పెడతాము, అందరికి కనబడేలాగే పెడతాం అనమాట. అలాగా మనము యేసు ప్రభు మనకిచ్చినటువంటి ఒక గిఫ్ట్ అన్నమాట దేవుని యొక్క పరలోకం. ఆ యొక్క పరలోక వైభవాన్ని మనం కూడా అనుభవించాలి. ఆ యొక్క పరలోకపు వైభవంలో మనము కూడా పాలిభాగస్థులం అవ్వాలని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి ఒక గొప్ప గిఫ్టే ఆయన తన్ను తాను సమర్పించుకున్న విషయం. కాబట్టి ఈరోజు ఆయన ఇచ్చినటువంటి రక్షణను మనము తృణీకరించకుండా, లేకపోతే దానిని మనము ఎలాగంటే మనము దానిని కేర్లెస్ గా వదిలిపెట్టకుండా ఆసక్తితో దేవుణ్ణి మనము ఎదురు చూసేటువంటి వారంగా ఉండాలి. అంటే దేవుని యందు మనము ఆసక్తిగా ఉండేటువంటి వారంగా ఉండాలి. కాబట్టి ఈ 3 భాగాలు మన యొక్క జీవితంలో అవసరం. మొదటిగా మనకు కలిగినటువంటి శ్రమల నిమిత్తం మనం ఏం చేయాలా, దేవుణ్ణి మొరపెట్టవలసినటువంటి వారముగా ఉన్నాము. నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనక నీవేళ దూరముగా ఉన్నావు. మనం చేసినటువంటి అతిక్రమం నిమిత్తము మనము కొన్నిసార్లు జీవితంలో శ్రమలు పొందుతూ ఉన్నాం. కానీ మన యొక్క అతిక్రమం నిమిత్తము ఆయన ఏకముగా ఒక్కసారి బలి అయినటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నాము. కాబట్టి ఒక విమోచన అనేది మన యొక్క జీవితంలో కల్పింపబడుతున్నది. కానీ దానికి కావాల్సినటువంటి ప్రార్థన ఒక బేసిక్ మన యొక్క జీవితంలో కావాలి. అది మాత్రమే కాకుండా మన జీవితంలో స్తుతి, మనము ఆయనను స్తుతించేటువంటి వారంగా మనం కనబడినట్లయితే ఎందుకు స్తుతిస్తున్నాము, ఆయన చేసినటువంటి మేళ్లను బట్టి మనం స్తుతిస్తున్నాము. ఈ రోజు మనం ఇక్కడ జీవిస్తున్నామంటే కేవలము ఆయన యొక్క కృపను బట్టే జీవిస్తున్నాము. కాబట్టి దేవునికి వందనాలు. కొంతమంది మరి ఒక ఫేమస్ యాక్టర్, ఒక యాక్టర్ కాదు డాన్సరే ఉన్నాడు. అతను ఏం చేశాడంటే తన జీవితంలో తాను 100 ఏళ్ళు బతకాలి, చాలా కలకాలం బతకాలని చెప్పేసి తనకు ఉన్నటువంటి సంపదన అంతటిలోనూ ఏం చేశాడంటే బెస్ట్ డాక్టర్స్ అన్నమాట, అతనికి బెస్ట్ డాక్టర్స్ కి ఎన్నో కోట్లు, ఒక నెలకి ఎన్నో కోట్లు వెచ్చిస్తాడన్నమాట. ఎందుకంటే ఈ డాక్టర్లు ప్రతిరోజు కూడా ఆయనకి ఏదన్నా ఒక చిన్న మార్పు తన శరీరంలో జరిగింది అనుకోండి, దానికోసం ఏం చేస్తారంటే టెస్ట్ చేస్తారన్నమాట. ఏమన్నా ఒక చిన్న తేడా గమనించారనుకోండి, ఎమ్మడే దానికి కావాల్సినటువంటి ఒక రెమెడీ, ఒక డాక్టర్ వాళ్ళు సలహాలు ఇచ్చి అతన్ని సంరక్షించే వాళ్ళు కనపడుతున్నారు.
కానీ మనం చూడవచ్చు అతని జీవితము ఎంతో దూరం వెళ్ళలేదు, సగం జీవితము ఒక 52 ఏళ్ళు 53 ఏళ్ళు. మరి ఎందుకు ఈ రక్షణ తన జీవితంలో తన చూడాలనుకున్నటువంటి జీవితాన్ని తాను ఎందుకు చూడలేకపోయాడు? కాబట్టి ఈరోజు మనకున్నటువంటి సంపాదన కాదు, మనకున్నటువంటి వైభవాలు కాదు, ఏమీ కాదు, కానీ దేవుని యొక్క కృప చేత మనము జీవిస్తున్నటువంటి వారముగా ఉన్నాం. మరి చివరిగా ఒక మాట చెప్తాను. ఈ యొక్క వాక్య భాగంలో దేవుని గురించినటువంటి ఆ యొక్క వాక్యాంశం మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఏ విధంగా సిలువలో మరి ఆయన వేలాడుతూ మన కోసం ఆ యొక్క శ్రమను అనుభవించి మనకు విమోచన అనుగ్రహించాడో మనం చూస్తున్నాము. నిజమే, తండ్రి అయినటువంటి దేవునితో సన్నిహిత సంబంధం కలిగినటువంటి దేవాది దేవుడు యేసు ప్రభు. అటువంటి దేవుని యొక్క కుమారునికి ఒక చిన్న ఏమంటారు ఎడబాటు కలిగినప్పుడు ఏమైందన్నప్పుడు మనం చూసినట్లయితే దేవుని యందు ఒక డెస్టిట్యూట్, ఒక అనాథగా ఆయన సిలువలో వేలాడినటువంటి విషయాన్ని చూస్తున్నాం. నిజమే, మనం ఈ లోకంలో చూస్తున్నాం ఎంతో మంది అనాథులుగా ఎంతో మంది కనబడుతున్నారు. వారికి ఎవరన్నా ఒకరు సహాయం చేసినప్పుడు దాని గురించి వారు చెప్పుకుంటారు, లేకపోతే దానిని బట్టి వారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. కానీ ఏమాత్రము ఎటువంటి పాపమునకు నొచ్చుకోనిటువంటి దేవుని కుమారుడు యేసు ప్రభువు ఆ సిలువలో వేలాడటం అనేది చాలా ఆందోళనకరమైనటువంటి విషయం. తండ్రి అయినటువంటి దేవుడు అది చూసి మరి కళ్ళు మూసుకునేటువంటి యొక్క పరిస్థితి. ఎందుకంటే ప్రతి మానవాడి యొక్క పాపాన్ని ఆ సిలువలో యేసు ప్రభు పైన అది మోపబడినప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు సహించలేకపోయాడు. నిజమే, తన యొక్క కుమారుడే, కానీ యేసు ప్రభు మరి విడవబడినటువంటి ఒక స్థితిలో కనపడుతున్నాడు, నిరాశ్రయంగా కనపడుతున్నాడు. ఈరోజు మన యొక్క జీవితాల్లో మనకున్నటువంటి బాధ నిమిత్తము మనం అనుకుంటాము మనము కృంగుబాటులో ఉన్నాము కదా, దేవుడు చూడడా, ఎదురు చూడడా. ఒకవేళ మనము ఈ సమయమందు మన యొక్క పాపములు దేవునికి అడ్డుగోడగా ఉన్నావేమో, ఒక్కసారి వాటిని మనం దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవుణ్ణి మనం చూడమని చెప్పేసి మనం ఎప్పుడైతే మనం గోజారుతామో, మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, దేవుడు ఒక విమోచనను మనకు అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఆయన మేళ్లను మనం లెక్క చేస్తూ జీవితంలో ఆయనను స్తుతిస్తూ ప్రతినిత్యం మనం ముందుకు వెళ్ళినట్లయితే దేవుని యొక్క బలమైనటువంటి సూచకమైనటువంటి కార్యములు మన జీవితంలో జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క వాక్య భాగమును మనము మరలా చదువుకుందాం. మన జీవితాల్లో ఎన్నో విషయాలు పొందుపరచబడినవి, కానీ సమయం నిమిత్తము నేను ఈ యొక్క కొద్ది వాక్యాన్ని మీ ముందు పంచుకుని ఉన్నాను. కాబట్టి బలమైనటువంటి దేవుని యొక్క ఆశ్రయము నీడ మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నది. ఆయన మన కోసము యావత్తు ఆ సిలువలో ముగించి జరిగించాడు. కాబట్టి మనము మన యొక్క పాపాల నిమిత్తము దేవుని సన్నిధిలో మనము ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి దేవునికి మనము ఏకము అవుటకు, దేవుని సన్నిధిలో ఏకమవుటకు దేవుడిచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేద్దాము. ఈ సమయమందు అమ్మగారు ప్రార్థన చేస్తుండగా మనమందరము కలిసి ఏకీభవిద్దాం. హల్లెలూయా. వి ప్రైజ్ యు లార్డ్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కల తండ్రి, మీ యొక్క పరిశుద్ధ నామానికి వందనాలైనా, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నైనా. అయ్యా ప్రభువా తండ్రి, నిజమే ప్రభువా తండ్రి నైనా, మా కోసం ప్రభువా తండ్రి నైనా, అయ్యా ప్రభువా తండ్రి పరలోకాన్ని విడిచి ప్రభువా భూలోకానికి వచ్చి ప్రభువా మీరు నాయన ఎంతో త్యాగం చేశారు ప్రభువా తండ్రి. మీ యొక్క విలువ కలిగినటువంటి రక్తాన్ని ప్రభువా తండ్రి దారపోసారు స్వామి నైనా. మీ వెలగలిగినటువంటి రక్తంతో నైనా మమ్మల్ని కొన్నారు స్వామి తండ్రి. అయ్యా ప్రభువా తండ్రి, మమ్మల్ని వెలగలిగినటువంటి వారిగా ప్రభువా ఈ భూలోకంలో ఉంచారు స్వామి నైనా. అయ్యా ప్రభువా ఎల్లప్పుడూ నైనా మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని మహింపరిచే వారిగా మమ్మల్ని చేసుకున్న విధానాన్ని బట్టి వందనాలయ్యా. మా స్తుతులపై ఆశను దేవా మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. అయ్యా నాయన, మా జీవితంలో చెప్పాలంటే ఎన్నెన్నో మేలు చేశారు స్వామి తండ్రి నైనా. అవన్నీ చెప్పుకోవాలంటే ప్రభువా మా జీవిత కాలము చాలదు నైనా, లెక్కలేనన్ని నాయనా. మరి మీరు మాకు చేసిన మేడ నిమిత్తము నైనా మీకు వందనాలు ప్రభువా నైనా, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా ఆశ్రయము నైనా మీ అందున్నది నైనా, మా కోట, మా కొండ, మా దుర్గము మీరు స్వామి తండ్రి నైనా. అయ్యా ప్రభా మిమ్మల్ని ఆశ్రయించి మిమ్మల్ని చూచే నరుడు ప్రభా ఎన్నటికీ తొట్టిపోడు స్వామి నైనా. అయ్యా ప్రభా తండ్రి నైనా, అయ్యా మా నాయన మీలో ఎంతో ఆనందము ధైర్యము తండ్రి మహాభాగ్యము కనుక ప్రభా అయ్యా మీపై ఆధారపడి ఉన్నాం స్వామి తండ్రి నైనా. మిమ్మల్ని ఆనుకొని ఉన్నాం స్వామి తండ్రి నైనా. మీలో కట్టబడి ప్రభా తండ్రి నైనా, మీలో ఏకమై ప్రభా తండ్రి మేము ప్రభా నిత్యము తండ్రి నైనా మీలో ఆనందించి నైనా మీ బిడ్డలుగా తండ్రి నైనా జీవించుటకు మాకు ఇచ్చినటువంటి గొప్ప
భాగ్యమునకై వందనాలు ప్రభా తండ్రి. అయ్యా ఆయన వచ్చినటువంటి మా అందరితో నాయన మీరు ఉండండి స్వామి తండ్రి. మీ బిడ్డతో తండ్రి నాయన మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి వందనాలు. మీ యొక్క ఆత్మతో నింపండి స్వామి తండ్రి. బలపరుచుకోండి స్వామి తండ్రి నాయన. మీ యొక్క వాక్యాన్ని విత్తబోచుండగా తండ్రి మీ యొక్క అమూల్యమైనటువంటి మాటలను నాయన మేము వినిచుండగా ప్రభా తండ్రి నాయన మమ్మల్ని నాయన ఒక్కొక్కరిని అభిషేకించండి తండ్రి. మీకు ఆత్మ ద్వారా తండ్రి మాతో మాట్లాడండి తండ్రి. మమ్మల్ని ఒక్కొక్కరిని బలపరచుకోండి స్వామి నైనా. గత వారం అంతా కాచి కాపాడారు స్వామి. ఈ వారం అంతటి కావాల్సినట్టు మీ యొక్క జీవపు మాటలు మాకు వినిపించి నాయన మమ్మల్ని జీవింపచేయండి తండ్రి. ఎందుకంటే తండ్రి మీ వాక్యము బ్రతికించేటటువంటి వాక్యము నాయన, జీవము కలిగినటువంటి వాక్యము నాయన మేము వింటే ప్రభా జీవించి ప్రభా తండ్రి నాయన ఇంకానూ నాయన మిమ్మల్ని మహింపరుస్తాం. కాబట్టి ప్రభా తండ్రి నాయన మీ యొక్క వాక్యము నాయన మేము విని చూడగా మా హృదయాల్లో ప్రభా మీ వాక్యము ప్రభా తండ్రి నైనా హత్తుకొని ప్రభా తండ్రి ఫలించి ప్రభా అభివృద్ధి పొందినైనా ఇంకొకరికి నాయన మేము నాయన వాక్యాన్ని చెప్పి వారిని కూడా నాయన మేము ఫలించేటటువంటి వారంగా చేయటకు ప్రభా తండ్రి నైనా. అయ్యా ప్రభా మమ్మల్ని ఒక్కొక్కరిని బలపరచుకోండి. లైవ్లో చూసిన ప్రతి ఒక్క బిడ్డనైనా మీరు దర్శించండి ప్రభా. వారి అవస్థలు కూడా మీరు సంధించండి ప్రభా తండ్రి నేను మీకు స్తోత్రాలు. మీ మహిమతో ఈ హాలంతా నింపండి తండ్రి నైనా. మీ యొక్క ప్రభా తండ్రి ప్రభానైనా కృపతో ప్రభా తండ్రి నైనా బలపరుచున్న దేవ మీకు వందనాలయ్యా. స్తుతి ఘనత మహిమ మీరే పొంది వినబోతున్న వాక్యాన్ని ప్రభా తండ్రి నైనా మా హృదయాల భద్రపరచుకోవడానికి నైనా అయ్యా మాతో ఒక్కొక్కరితో ప్రభా మీకు ఆత్మాభిషేకమును మా పైన ఉంచుకొని యేసయ్య నామమున కొద్ది వినపాల వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్.